హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగారు భరత్ గారు క్యారెట్ హల్వా వీడియో చేయండి అని. నేనైతే క్యారెట్ హల్వా ఎలా చేస్తానో చూసేద్దామా. సో క్యారెట్ హల్వాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్స్ ఉండాలి అండి. సో మనం ఇంట్లో దీనికి పర్టికులర్గా ఏం వాడనవసరం లేదు, కానీ ఇంట్లోనే ఉండే నార్మల్ క్యారెట్స్ని కూడా మనం క్యారెట్ హల్వా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, 2 ప్యాకెట్స్ 5 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను, నెయ్యి ప్యాకెట్స్, నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్. సో ఫస్ట్ క్యారెట్స్ని తురుముకోవడానికి నేను ఇలాంటి దాంట్లో థర్డ్ వన్ని యూజ్ చేస్తానండి. సో కొంచెం పెద్దవిగా వస్తాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా కొంచెం కనబడుతూ ఉంటే. సో నేను దాన్ని తురుముకున్నాను క్యారెట్స్ని. సో చాలామంది ఇంకో విధంగా కూడా క్యారెట్ హల్వా చేసుకోవచ్చండి. కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేయించేస్తే చాలా మెత్తగా అయిపోతాయి, అంటే పేస్ట్ కన్సిస్టెన్సీ అన్నది వస్తుంది. సో మా పిల్లలకి అయితే అలా నచ్చదు, సో ఇలానే నచ్చుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇలా కొంచెం పొడవుగా కనిపిస్తూ ఉంటే కొంచెం తినడానికి ఇష్టపడతారు. సో నేనైతే అన్ని క్యారెట్స్ని నేను తురుముకున్నాను. నేనైతే ఒక మెజర్మెంట్ని ఫాలో అవుతానండి. 1 బౌల్ ఆఫ్ క్యారెట్ తురుముకి నేను ఇలా వేసుకుంటాను. సో నాకు ఈ బౌల్ అన్నది నాకు మెయిన్ మెజర్మెంట్ అండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. సో మొత్తం 1 కప్ ఆఫ్ క్యారెట్ తురుముకి సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టే జీడిపప్పు, నెక్స్ట్ కిస్మిస్, నెయ్యి ప్యాకెట్స్, పాలు, ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కనుక ఎక్కువ స్వీట్ తీసుకోవచ్చు. నేను చాలా పాలు కంటే చాలా తక్కువ గ్లాస్లోనే తీసుకున్నాను షుగర్. సో ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని మనం తీసుకున్న 2 ప్యాకెట్స్ నెయ్యిని కళాయిలో వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే కొంచెం అంటే క్యారెట్ అన్నది బాగా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేస్తూ ఉంటాము. సో కొంచెం లెందీ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నా దగ్గర ఎప్పుడు క్యారెట్స్ అవైలబిలిటీలో ఉన్న నేను క్యారెట్ హల్వా చేస్తాను. సో నేనైతే నెయ్యి వేసుకున్నాను, కానీ ఇది మ్యాక్సిమం ఏంటంటే సిమ్లోని పెట్టుకొని చేసుకోవాల్సిన ప్రాసెస్ కాబట్టి నేను మొత్తం అంతా కూడా షూట్ చేశాను. సో మొత్తం నేను 10 రూపీస్ నెయ్యినైతే యూజ్ చేశాను, ఎందుకంటే 1 కప్ ఆఫ్కి ఇది సరిపోతుంది. ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ అయితే క్వాంటిటీ అన్నవి పెరుగుతాయండి. సో నెయ్యి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది ఇన్నఫ్ అనమాట, కరెక్ట్గా సరిపోతుంది. 1 బౌల్కి కరెక్ట్గా 2 ప్యాకెట్స్ నెయ్యి ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అటు ఎక్కువ అవ్వదు, అలానే తక్కువ కూడా అవ్వదు, కరెక్ట్ టేస్ట్కి తగ్గట్టు సరిపోతుంది నెయ్యి. సో ఇలా జీడిపప్పుల్ని వేయించుకోవాలి, ఎందుకంటే జీడిపప్పులు కొంచెం వేగటానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ జీడిపప్పుల్ని వేయించుకున్నాను. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే నేను చూసారా కనిపిస్తుంది కదా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే నేనైతే వాటిని సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ కిస్మిస్లు ఉంటాయి కదా, కిస్మిస్లు త్వరగానే వేగిపోతాయని చెప్పి నేను అవి వేసాను. సో
ఈ జీడిపప్పుల్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి తీసుకునే లోపు అవి వేగిపోతాయి. చాలా ఫాస్ట్గా కూడా వేగుతాయండి. సో చూసారా, బెలూన్స్ లాగా ఉబ్బాయి. సో అలా కనుక వచ్చినట్టయితే కిస్మిస్ వేగినట్టే. సో వాటిని కూడా నేను తీసేసుకుంటున్నాను సపరేట్గా. సో అదే కళాయిలోనే నెయ్యి ఉంది కాబట్టి అందులోనే నేను తురుముని వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న 1 బౌల్ ఆఫ్ క్యారెట్ తురుము ఉంది కదా, సో దాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలపాలండి. ఇక్కడ నుంచి మాత్రం ప్రాసెస్ కొంచెం లెందీ ప్రాసెస్. అంటే చూసారా, నేను సిమ్లో పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలండి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు పోకుండా కంపల్సరీ మూత మాత్రం పెట్టాలి. అది అక్కడ ఉన్న ప్రొడ్యూస్ అయిన ఆవిరితోనే మనకి ఆ క్యారెట్ అన్నది ఉడుకుతుంది. సో చూసారు కదా, కలర్ కూడా కొంచెం మారుతుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం కలుపుకొని మళ్ళీ నేను మూత అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ కలుపుతున్నాను. ఎందుకంటే ఇది సిమ్లోనే ఉంటుంది కాబట్టి మనం ప్రతిసారి అలా కలుపుతూనే ఉండాలి అండి. ఎందుకంటే త్వరగా అయిపోవాలని మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా అది కింద నుంచి మాడిపోతూ ఉంటుంది, టేస్ట్ మారుతుంది. నెక్స్ట్ అది ఈవెన్గా కుక్ అవ్వదు క్యారెట్ అన్నది. సో అందుకని మనం ప్రతి ఒక 5 మినిట్స్కి మనం అలా కలుపుతూ ఉండాలి. సో నెక్స్ట్ నేను షుగర్ అన్నది యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న గ్లాస్ ఆఫ్ షుగర్లో కూడా నేను మళ్ళీ తగ్గించేసానండి. సో షుగర్ అన్నది యాడ్ చేసుకున్నాక అది కరిగేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇది ఎలాగో నాన్ స్టిక్ కాబట్టి నాకు మాడిపోతుంది లేదా అడుగు అంటుతుంది అన్న ప్రాబ్లం అయితే లేదు. సో నేనైతే షుగర్ కరిగేంత వరకు కూడా అలా కలుపుకున్నాను. చూసారా, షుగర్ అయితే ఎలా కలిసిపోయిందో, ఆ వేడికి బాగా కరిగిపోయింది. చూసారా, మనం 1 కప్ ఆఫ్ తీసుకున్నా కూడా ఆ బౌల్కి సగమే అవుతుంది. నెక్స్ట్ నేను పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కొంచెం యాడ్ చేశాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక నేను రిమైనింగ్ పాలని కూడా యాడ్ చేసేసాను. సో ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా అయిపోయినట్టేనండి. సో ఈ మిల్క్లో మొత్తం ఈ క్యారెట్ అంతా బాగా ఉడికేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే, మూత పెట్టుకొని. సో ప్రతి 5 మినిట్స్కి మనం కలుపుతూ ఉండాలి. సో మనమైతే ఎప్పటికప్పుడు అలా కలుపుతూ ఉండాలి. సో అది మొత్తం ఆ క్యారెట్ మిల్క్ అంతా కూడా దగ్గరికి అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. సో
సో చూసారు కదా, చాలా దగ్గరగా అయిపోయింది. ఇంకొంచెం వాటర్లా కనిపిస్తుంది కదా, సో అది కూడా దగ్గరికి అయ్యేంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలండి. సో ఈ క్యారెట్ హల్వా అంటే మా హనీకి చాలా ఇష్టం అండి. చాలా ఎక్కువగా కూడా తీసుకుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా తింటుంది. ఏమైనా ఫాస్ట్గా తింది అంటే స్వీట్సే ఎక్కువ తింటుంది ఫాస్ట్గా. సో చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. సో ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. సో సిమ్లో పెట్టి మనం చేసుకుంటేనే మెత్తగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయిన తర్వాత అదిగో చూసారా, మా పాప అయితే వచ్చేసింది. ఎప్పుడు పెడతావా అన్నట్టు నా చుట్టూనే తిరిగింది. సో నేను ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అసలు మా హనీ అయితే అక్కడి నుంచి కదలలేదు. అప్పటి వరకు ఆడుకోవడానికి వెళ్ళింది, అప్పుడే వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అసలు కదలలేదు, అక్కడే అలా నించోపోయింది. సో ఇలాచీ పౌడర్ వేసుకున్నాక అలా కలుపుకోవాలి. సో అసలు వాటర్ కంటెంట్ లేదు, చూసారుగా. సో ఇలా వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో ఇలాచీ వేయగానే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. ఆల్రెడీ మనం నెయ్యి అన్నది యూజ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్కి ఇలాచీ ఫ్లేవర్ యాడ్ అయితే ఇంకా ఎంత బాగుంటుందంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. సో దాని తర్వాత మనం ముందుగా వేయించుకొని సైడ్న పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అలాగే కిస్మిస్లు నేను యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ హల్వా. అంటే నేను చేసిన ఈ క్యారెట్ హల్వా అయితే వేడివేడిగా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఈ క్యారెట్ హల్వాలో మాత్రం క్వాంటిటీ కనుక పెరుగుతున్నట్టయితే మనం తీసుకునే మిల్క్ అలాగే నెక్స్ట్ నెయ్యి క్వాంటిటీ అనేది కొంచెం పెరుగుతుందండి. మిగతావన్నీ మన టేస్ట్ని బట్టి ఇలాచీ అల్లగో మనం తక్కువ వేస్తాము, మనం జీడిపప్పులు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకుంటాము. అంతేగాని మనం తీసుకున్న ఈ క్యారెట్ క్వాంటిటీకి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ స్వీట్ అన్నది వస్తుంది. అలా వస్తేనే మనకి టేస్ట్ అలాగే కరెక్ట్గా మన మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చినట్టు. సో చూసారా, నేను ఆ కప్లో తీసుకొని రివర్స్ చేసుకున్నాను ఒక ప్లేట్లో. సో రిమైనింగ్ జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నాను. సో నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తానండి క్యారెట్ హల్వా. చూసారుగా, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. సో నెక్స్ట్
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.